So, dear students, we have a top of stock session with our student, and today is a ranker, and we are proud of him. And let me take this opportunity, the congratulations for securing municipal commissioner in the government of Telangana. మీ గురించి కొద్దిగా చెప్పాలనుకుంటే ఇట్స్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. మనకి ఎడ్యుకేషన్ అనేది ఒక జనరేషన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పడానికి వినోద్ కుమార్ ఒక ఎగ్జాంపుల్. ఒక రెగ్యులర్ నార్మల్ హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వినోద్ కుమార్ గురించి మనం చెప్పుకుంటే ఎట్లా ఉంటుందంటే, ఎవరికైనా మంచి పొజిషన్లో ఉండాలని అనుకుంటారు, కానీ తన ఎడ్యుకేషన్ 10th క్లాస్లో జెడ్పీ హై స్కూల్ నుంచి పూర్తి చేసుకొని దాని తర్వాత మనకి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి గేట్ ర్యాంక్లో మనకి క్వాలిఫై అయినా కానీ ప్రైవేట్ జాబ్ నుంచి మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అవుతూ మళ్ళీ గ్రూప్స్ రాసి గ్రూప్స్లో మనకి చాలా అన్సర్టనిటీ. గ్రూప్ 1లో మనకి రాసిన వాళ్ళు, ఈసారి రాసిన వాళ్ళకి చాలా అన్సర్టనిటీ ఉన్నా కానీ రైట్ మైండ్ సెట్తో మంచి స్కోర్ తెచ్చుకొని ఆల్మోస్ట్ 470.5 మార్క్స్ తెచ్చుకొని మున్సిపల్ కమిషనర్గా మనకి ఇప్పుడు గ్రూప్ 1 సర్వీస్లో మున్సిపల్ కమిషనర్గా సర్వీస్ పొందిన వినోద్ కుమార్కి టీమ్ సివిక్ సెంటర్ నుంచి కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ మిస్టర్ వినోద్. మనం చాలాసార్లు ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా మీ యొక్క ఎక్స్పీరియన్సు, మీ యొక్క మోటివేషను స్టూడెంట్స్ కూడా షేర్ చేస్తుంటున్నారు. ఇప్పుడు మన సెషన్లో బిఫోర్ స్టార్టింగ్ ఇన్ టు ద సెషన్ మీ మాటల్లో మీ గురించి బ్రీఫ్గా, దాని తర్వాత క్వశ్చన్స్ తీసుకుందాము. సెషన్ ఎలా తీసుకుందామంటే 1 by 1 క్వశ్చన్స్ స్టూడెంట్స్ నుంచి తీసుకుందాము. మీరు ప్రిపరేషన్, స్టూడెంట్స్ ఉన్న కామన్ క్వశ్చన్స్ ఏంటి, మీరు ఎలా వాటిని ఓవర్కమ్ చేసుకున్నారు. ఎందుకంటే ఒక ర్యాంకర్కి అడాప్ట్ చేసిన స్ట్రాటజీ స్టూడెంట్స్కి చాలా ఇన్స్పిరేషన్, మోటివేషన్ అవుతుంది. లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ హ్యాండ్ ఓవర్ దిస్ సెషన్ టు మిస్టర్ వినోద్. Yes, sir. Thank you very much. Good evening, all the participants in this meeting. So, na peru Vinod Kumar. I'm from Pedagattu village, Nalgonda district. So, till 10th class వరకు ఏంటంటే మిర్యాలగూడలో చదువుకున్నాను. Then in my intermediate I did in Sri Chaitanya, Guntur. Then I did my BTech in chemical engineering from Usmania University. దెన్ యాక్చువల్గా ఏంటంటే అప్పుడున్న సిచ్యువేషన్స్లో వీ గాట్ సమ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండ్ మెనీ థింగ్స్ అనమాట. సో నేను ఏంటంటే యాక్చువల్గా ప్రొఫెసర్ అవుదాం అనుకున్నాను సమ్వేర్. సో అది పాసిబుల్ అవ్వలేదు, ఎందుకంటే ఐఏఎస్సి బెంగళూరు వస్తే మేబీ ప్రొఫెసర్ అయ్యేవాడినేమో. సో కుదరలేదు. అండ్ దెన్ యూపీఎస్సి ప్రిపరేషన్ అండ్ ప్యారలల్గా ఏంటంటే ఇగ్నోలో సోషియాలజీ పైన పీజీ చేశాను. దెన్ తెలంగాణ స్టాండప్ ఇండియా ప్రోగ్రాంలో సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత ఆర్బీఐ గ్రేడ్ బి నబార్డ్ రాశాను. అండ్ ప్యారలల్గా ఏంటంటే మనకు గ్రూప్ 1 పడడంతో దాంట్లో 224 ర్యాంక్ వచ్చింది. సో నవ్ ఐ సెక్యూర్డ్ మున్సిపల్ కమిషనర్. నవ్ ఐఎమ్ అండర్ ట్రైనింగ్. సో వెన్ కమ్స్ టు ది ప్రిపరేషన్, సో టీజీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. సో చాలామందికి ఏమవుతుందంటే ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అనేది కొంతవరకు ఈజీ అవ్వచ్చు, ఎందుకంటే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. కానీ స్టిల్ మెనీ పీపుల్ దే ఆర్ లూజింగ్ ప్రిలిమ్స్ ఫ్రమ్ ద బిగినింగ్. సో బేసిక్గా నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటంటే ప్రిలిమ్స్ మనము అందరం ఏంటంటే కొన్ని క్వాలిటీ బుక్స్ తోటి చదువుతాము, లైక్ వెరీ స్టాండర్డ్ బుక్స్ లైక్ ఫర్ పాలిటీ లక్ష్మీకాంత్. అండ్ దెన్ ఎకానమీ వచ్చేసరికి ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మెనీ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ మృణాల్ పటేల్ బుక్ అండ్ రమేష్ సింగ్ ఆల్సో. సో అండ్ ఫర్ సోషియో ఎకనామిక్స్ అవే ఫర్ తెలంగాణ ఎకనామీ అండ్ ఎన్సీఆర్టీస్ ఫర్ జియోగ్రఫీ. సో దిస్ ఆర్ స్టాండర్డ్ బుక్స్. కానీ చాలామంది ఏమవుతున్నారు అంటే ప్రిలిమ్స్ ఇట్ సెల్ఫ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దట్ ప్రాపర్ ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ ఇన్ ద సెన్స్ అకౌంటబిలిటీ లేకపోవడం. అకౌంటబిలిటీ ఎట్లా వస్తుంది అంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు పాలిటీ చదివాను. పాలిటీ ఏంటంటే నేను ఎట్లా టెస్ట్ చేసుకుంటాను? సో ఏదర్ ఎగ్జామ్ అన్నా రాయాలి, లేదు అంటే నా ఫ్రెండ్తోనే డిస్కషన్ చేయాలి. సో ఇప్పుడున్న వాటిలో ఏంటంటే కొంతమందికి పీర్ గ్రూప్స్ ఉన్నాయి, అండ్ వాళ్ళు కూడా ఏంటంటే మనల్ని ఒక స్ట్రెచ్లో చాలా దూరం తీసుకొని వెళ్ళలేకపోతున్నాము. అలాంటప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నాము. సో అక్కడ హెబియస్ కార్పస్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది.
కానీ మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు ఆ హెబియస్ కార్పస్ అనే దాని గురించి తప్పు పెడతాం. కానీ టెస్ట్ సిరీస్ తీసుకోవడం వల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఈరోజు హెబియస్ కార్పస్ పైన ఎగ్జామ్ ఉంది, ఫండమెంటల్ రైట్స్ పైన ఎగ్జామ్ ఉంది. మనం ఏంటంటే దాన్ని క్లారిటీగా ప్రిపేర్ అయ్యి వెళ్తాము. సో దాంట్లో ఏంటంటే హెబియస్ కార్పస్ గురించి క్వశ్చన్ వచ్చింది, మనం తప్పు పెట్టాము. తప్పు పెట్టడం వల్ల ఎగైన్ మనం దాన్ని ఏంటంటే ఎక్స్ప్లెనేషన్లో చదువుకొని ఎగైన్ మళ్ళా ఫండమెంటల్ రైట్స్ని మనం చదవడం వల్ల ఎక్కడ తప్పు చేశామనేది ఐడెంటిఫై అవుతుంది. అలా ఏంటంటే మనకు తెలియకుండా థింగ్స్ని ఏంటంటే మనం గుర్తుంచుకుంటాము, ఇంటర్నలైజ్ చేస్తాము. సో దట్ ఈస్ వన్ థింగ్ ఫర్ ది అంటే వై వి నీడ్ టెస్ట్ సిరీస్ అనడానికి దట్ బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ థింగ్ ఏమవుతుందంటే చాలాసార్లు మనం అనుకుంటాం కదా ఎగ్జామ్ వెళ్ళి డైరెక్ట్ రాద్దామనే ఫీలింగ్తో ఉంటాము. సో వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ మై యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆల్సో. సో మనం ఏంటంటే ప్రాపర్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మనకు తెలియకుండా ఎగ్జామ్ హాల్లో పేపర్స్ తిప్పడం వల్ల వి లూజ్ అరౌండ్ 15 minutes ఆఫ్ అవర్ టైం. కానీ మనం ఎగ్జామ్ రాసినప్పుడు ఏమనుకుంటాము అంటే ఆన్లైన్లో కూర్చోనో లేదంటే ఇంకో చోట ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నేను 1 minute ఒక బిట్ పెడతాను అనుకుంటాము. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనకు ఆన్సర్ అనేది రాదు. సో మనల్ని ఏంటంటే ప్రెషర్లోకి తీసుకెళ్తుంది ఎగ్జామ్. అలాంటప్పుడు ప్రాపర్ టెస్ట్ సిరీస్ రాయడము, ప్రాపర్ ఎన్విరాన్మెంట్లో రాయడం వల్ల ఏమవుతుందంటే ఈ 15 minutes అనేది నీకు తెలియకుండా అయిపోతుంది. స్టిల్ యువర్ బ్యాలెన్సింగ్ ఆర్ నాట్ ప్రాపర్ టైం అనేది మనకు తెలుస్తుంది అనమాట. దానికోసము మనం ఏంటంటే టెస్ట్ సిరీస్ రాయాలి. కానీ ఈ మేజర్ ప్రిలిమ్స్లో అందరూ చాలా స్టాండర్డ్ బుక్స్ అవుతారు. కానీ వెన్ కమ్స్ టు ది ఎగ్జామ్ స్ట్రాటజీ బబ్లింగ్ మిస్టేక్స్ చేస్తాము. అండ్ ఏంటంటే ఎగ్జామ్కి కావాల్సిన ఫండమెంటల్స్ ఇవ్వమన్నమాట. సో ఎవరైనా సరే ప్రిలిమ్స్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. సో మనకు వెరీ బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే బేసిక్స్ తరోగా ఉండండి. వాట్ ఆర్ ద బేసిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుంటే మీరు ద కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని ఇంటర్మీడియట్లో ఒక బుక్ ఉంటుంది. సో అది చదవండి. అది చదవడం వల్ల బేసిక్స్ తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి అదే పాలిటీకి లక్ష్మీకాంత్ చదవండి. సో చాలామంది ఏమనుకుంటామంటే 1 or 2 క్వశ్చన్స్ ఏంటంటే బయట నుంచి వచ్చాయని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఒక బుక్నే 10 సార్లు చదవడం వల్ల దట్ ఎవ్రీథింగ్ విచ్ విల్ కవర్ అండర్ ద వన్ బుక్. సో మెనీ టైమ్స్ ఏంటంటే దాన్ని రివిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ మీ ఎకానమీ వచ్చేసరికి నేనైతే మృణాల్ పటేల్ చదివాను. సో తెలంగాణ ఎకానమీకి వచ్చేసరికి సోషియో ఎకనామిక్ సర్వే నుంచి మెనీ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. దాని తర్వాత జాగ్రఫీ వచ్చి ఎవరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారో 6th క్లాస్ నుంచి ఎన్సీఆర్టీస్ చదవండి. ఎన్సీఆర్టీస్లో ఏంటంటే మనకు వెరీ బేసిక్ అండ్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అనేది అన్నీ అక్కడ కవర్ అవుతుంది. అండ్ దాంతోపాటు తెలంగాణ ఎకానమీకి వచ్చేసరికి మనకు బేసిక్ ఏంటంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ కవర్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్కి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మనకు తెలుగు అకాడమీ బుక్ ఉంది. దానితో పాటు ఏంటంటే సోషియో ఎకనామిక్ సర్వేని పక్కన పెట్టుకొని సో దట్ మెనీ క్వశ్చన్స్ వీ కెన్ సాల్వ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఎట్ ది ఎండ్ మనం ఈ ఫ్రెషర్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో సో మనకేంటంటే బయట చాలామంది ఏంటంటే ఇది చదవాలి అది చదవాలి అని చెప్పేసి 3 or 4 డిఫరెంట్ రిఫరెన్సెస్ ఇస్తాను. కానీ నేనేం చెప్తాను అంటే విత్ ప్రాపర్ గైడెన్స్, సో విత్ కాన్ఫిడెన్స్ తోటి మీకు సబ్జెక్ట్ పైన క్లారిటీ ఉంటే ఒక బుక్ను పెట్టుకోండి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. దట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ విల్ బి కవర్ ఫ్రమ్ దోస్ బుక్స్ ఓన్లీ. సో అది చేయడం వల్ల ఏంటంటే ఈవెన్ మీకు దట్ అవుట్ ఆఫ్ 100%లో 60% ఆఫ్ మార్క్స్ వస్తే యూ విల్ బి గెట్ త్రూ. సో అంతకుముందు ఏంటంటే మనకు ఎగ్జామ్లో ఏంటంటే దట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే కొంత వేరియేషన్స్ అనేది మారొచ్చు. సో మీరు ఏంటంటే 60% ఆఫ్ మార్క్స్ని స్కోర్ చేయడం జరిగితే ఖచ్చితంగా ఏంటంటే ప్రిలిమ్స్ గెట్ త్రూ అవుతారు. Yeah, sorry to disturb. I'll ask a few questions, common questions. These are common questions, but common for many. But we'll hear from Vinod sir. First question ఏంటంటే ఫస్ట్ పేపర్ 6 నుంచి వెళ్దాము. పేపర్ 6లో మీకు దాదాపు మంచి స్కోర్ వచ్చింది, 83+ వచ్చింది. ఈ తెలంగాణ ఉద్యమము ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కామన్గా మెయిన్స్ స్టాండర్డ్లో చదవాలంటే ఏ బుక్స్ చదవాలి, చదివిన తర్వాత మనం వాటిని ఏ విధంగా అర్థం చేసుకొని ఎగ్జామ్లో మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, మీరు ఏ అప్రోచ్తో ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో రాయడం వల్ల మీకు తెలంగాణ మూమెంట్ పేపర్లో 83+ వచ్చింది. యా సార్. సో తెలంగాణ మూమెంట్ బేసిక్గా నేనైతే వి ప్రకాష్ బుక్ చదివాను. ఫస్ట్ వి ప్రకాష్ బుక్ చదివాను.
దానితో పాటు ఈ తెలంగాణ మూమెంట్ జరిగే టైంలో సో ఐ వాజ్ దేర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. సో అది ఉండడం వల్ల ఏంటంటే ఎంతో కొంత ఒక తెలంగాణ వ్యక్తిగా ఆ భావ వ్యక్తీకరణ అనేది మన దాంట్లో ఇంకల్కేట్ అయినాయి అన్నమాట. సో వెన్ కమ్స్ టు ద ప్రిపరేషన్, ఫస్ట్ నేను ఏం చేశానంటే తెలంగాణ మూమెంట్ బుక్ని అంటే వేరియస్ టైమ్స్ చదవడము, దానితో పాటు నేను దాని నుంచి తెలంగాణ మూమెంట్ నేను టెస్ట్ సిరీస్ రాసేవాడిని. టెస్ట్ సిరీస్ రాసినప్పుడు నేను అబ్జర్వ్ చేసేవాడిని ఏంటంటే క్వశ్చన్ చాలా ప్రిసైజ్గా ఉంటుంది, నా ఆన్సర్ అనేది చాలా ఎలాబొరేటెడ్గా అయిపోతుంది. నేను ప్రిసైజ్గా రాయలేకపోతున్నా. ఎందుకు రాయలేకపోతున్నానని చెప్పేసి ఆలోచన చేస్తే సో ఒకదానికి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇంత ఇస్తే మనకు మార్క్స్ పడవు, అందుకని నోట్స్ మేకింగ్ అనేది మ్యాండేటరీ అనిపించింది. సో దాని నుంచి ఏంటంటే నేను నోట్స్ మేకింగ్ చేసుకున్నాను. దట్ ఈస్ సెకండ్ థింగ్. థర్డ్ పాయింట్ ఏంటంటే తెలంగాణ మూమెంట్లో మంచి స్కోర్ రావడానికి రీజన్ ఏంటంటే నేను కొన్ని పాయింట్స్ వాడాను. ఎలాంటి పాయింట్స్? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐ టేక్ వన్ క్వశ్చన్. So, the question is that investments in real estate and corporate educational institution and hospitals during the 1980s in Telangana was dominated by Andhra millionaires to the detriment of locals. Examine అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి. సో వీటికి నేను ఎలాంటి పాయింట్స్ వాడానంటే ఇన్ కంక్లూజన్ ఇట్ సెల్ఫ్. సో అకార్డింగ్ టు ది దట్ ప్రొఫెసర్ కోదండ్ రామ్స్ బుక్, డ్యూ టు అంటే ఈ కార్పొరేటేషన్ అవ్వడం వల్ల కాసులు ఆంధ్ర వాళ్ళకు, కాలుష్యం తెలంగాణ వాళ్ళకు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఏంటంటే వేరియస్ బుక్స్లో చదవడం వల్ల ఏంటంటే ఇది తీసుకొచ్చి నేను ఇంట్రో ఇట్ సెల్ఫ్ రాశాను. అండ్ కల్చరల్ ఇంటిగ్రిటీ ఆఫ్ తెలంగాణ జాగ్రఫికల్గా ఎట్లా యూనిక్ అవుతుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. సో వాటికి ఏంటంటే నేనేం చేశాను అంటే నా జాగ్రఫీ ఆప్షనల్ అవ్వడం వల్ల సో నేను ఏంటంటే రాడ్జర్కి కనెక్ట్ చేశాను. సో జాగ్రఫికల్ ఐడెంటిటీస్ మారడం వల్ల సో మనకేంటంటే ఫిజికల్ ఫ్యూచర్స్ డిసైడ్ అవుతాయి. ఆ ఫిజికల్ ఫ్యూచర్స్ వల్ల ఏంటంటే మన దగ్గర సజ్జలు, రాగులు, జొన్నలు ఇవి ఎక్కువ తింటారు అనమాట. సో ఇలాంటి పదాలు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పునాసా క్రాఫ్ట్స్. సో ఇలాంటి పాయింట్స్ ఎక్కువ వాడాను. వాటి వల్ల ఏమవుతుంది అంటే కొద్దిగా నా ఆన్సర్స్ యూనిక్గా కనిపించవచ్చు. యా, ఇక్కడ మీకు ప్రత్యేకంగా ఏంటంటే మనకి తెలంగాణ ఉద్యమం రాసేటప్పుడు మీరు ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని టెస్ట్ సిరీస్ రాస్తూ మీరు కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని యా, ఎక్కడైతే మనకి మేధావులు చెప్పిన సెంటెన్సులు కావచ్చు, ఉదాహరణలు కావచ్చు, ఎగ్జాంపుల్స్ కానీ రాయడం వల్ల మంచి మార్క్స్ వస్తాయి అంటారు. ఎస్ సార్, ఎస్ సార్. నెక్స్ట్ ఇంకొకటి, మీకు పేపర్ 5లో చాలామంది మనకి స్కోర్ వచ్చిన తర్వాత డేటా ఇంటర్ప్రిటేషను పేపర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. అవును సార్, అవును సార్. పేపర్ 5 అప్రోచ్ ఎలా ఉండాలి స్టూడెంట్స్కి? యాక్చువల్గా పేపర్ 5లో నేను చేసిన మిస్టేక్స్ చెప్తాను ఫస్ట్. మిస్టేక్ వచ్చేసరికి ఏంటంటే నేను మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయకపోవడం. జనరల్గా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయకపోవడం, 2 మార్క్స్ క్వశ్చన్స్ కదా అని చెప్పేసి నేను చాలా అంటే లైట్గా వెళ్ళాను. నాకు అక్కడికి వచ్చింది నేను చేస్తాను, నేను మ్యాథ్స్ స్టూడెంట్ అని చెప్పేసి అనుకున్నాను. సో దానివల్ల ఏంటంటే నేను ఓన్లీ 4 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయగలిగాను. కానీ అక్కడ నాకున్న సిచ్యువేషన్లో ఇంకో హాఫ్ అన్ అవర్ మిగిలింది. ఆ హాఫ్ అన్ అవర్లో నాకు ఆన్సర్ అనేది కరెక్టా రాంగ్ అనేది నాకు తెలియదు. కానీ నేను అటెంప్ట్ చేస్తే నా పేపర్ అంటే మనం ఏదన్నా స్ట్రైక్ ఆఫ్ చేస్తామేమోననే భయంతో నేను ఆన్సర్ అనేది చేయలేకపోయాను. సో ఫస్ట్ ఏంటంటే ఈ మ్యాథమెటిక్స్, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉన్నప్పుడు ఈవెన్ 2 మార్క్స్ క్వశ్చన్ ఉన్నా కానీ మనం ఏంటంటే ఫస్ట్ అయితే ధైర్యంగా చేయడానికి అయితే ప్రయత్నం చేయాలి. సో నేను ఇక్కడ చాలా మిస్టేక్ చేశాను. దానివల్ల ఏంటంటే డీసీ రావాల్సిన వాటి కింద పడిపోయాను అనమాట. అండ్ వెన్ కమ్స్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి దట్ ఫస్ట్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ విచ్ రిలేటెడ్ టు ద పాలసీ ఓరియంటెడ్. నేను సాల్వ్ చేసినది ఏంటంటే సివిక్ సెంటర్ యొక్క బుక్లెట్ ఒకటి రిలీజ్ అయ్యింది ఫర్ థియరీ పర్పస్ అండ్ పాలసీ ఓరియంటేషన్ ఏదైతే ఉందో దానికి సివిక్ సెంటర్ దగ్గర మెటీరియల్ ఉంది. సో వాటిలో ఏంటంటే నాకు ఎక్కడెక్కడైతే కావాలో అవన్నీ ఏంటంటే ఒకదాన్ని ఆర్డర్లో పెట్టుకొని ఎక్కువగా రివిజన్ చేశాను. వెన్ కమ్స్ టు ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ డిసీజెస్ రిలేటెడ్. సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే వాటిని ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి ట్రై చేశాను. ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి ట్రై చేసినప్పుడు అప్పటికేంటంటే రివిజన్స్లో మనం స్పెసిఫిక్గా రివిజన్ చేయాలనుకున్నాం. కానీ ఏంటంటే క్వశ్చన్స్ ఏంటంటే చాలా డైనమిక్గా అడగడం వల్ల కొన్ని ఏంటంటే ఇంటర్ప్రిటేషన్స్ రాంగ్ అయిపోయాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే నేను ప్రిపేర్ అయిన దానికి కొంత స్కోర్ తక్కువ చేయగలిగాను. ఓన్లీ థింగ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా డైనమిక్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి.
సెకండ్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే స్టాటిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని ఏంటంటే ఎక్కువ సార్లు రివిజన్ చేయి. సో దీనికి ఏంటంటే వెరీ ప్రాపర్ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పేపర్ 5 కంప్లీట్ చేస్తే మనకి దట్ డిసైడ్స్ వెదర్ యూ గెట్ డీసీ ఆర్ నాట్, దట్స్ ఇట్ రైట్. ఎస్ 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 సార్ ఎస్. మ్యాథ్స్ కానీ నెగ్లెక్ట్ చేస్తే కంపల్సరీ మీకు చాలా డిసడ్వాంటేజ్ అవుతుంది. సార్ చెప్తున్నది అది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఎకానమీ డెవలప్మెంట్ పేపర్. ఎకానమీ డెవలప్మెంట్ పేపర్లో అప్రోచ్ ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే సోర్స్ అనేది చాలా డైనమిక్గా ఉంటుంది. మీరేం చేస్తారు, ఎగ్జామ్లో ఎలా అప్రోచ్ చేస్తారు పేపర్? సార్ వెన్ కమ్స్ టు ది ఎకానమీ, యాక్చువల్గా ఏంటంటే నాకు యూపీఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల కొంత ఈజీ అయింది. సో నేను ఫస్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి చాలా డైనమిక్గా అడిగారు అనమాట. ఏది తెలంగాణ ఇండియన్ ఎకానమీ పార్ట్ వచ్చేసరికి డైనమిక్గా అడిగారు. సో వీటికి నేనేం చేశానంటే ఫస్ట్ ట్రెండ్స్ అబ్జర్వ్ చేశాను. అంతకుముందు క్వశ్చన్స్ ఎలా అడిగారు, మనం ఇప్పుడు ఎలా చేయగలుగుతాం అనేది నా మేజర్ కన్సిడరేషన్ ఉండే. దానిలో నేను బేసిక్గా ఏంటంటే ఎక్కడైనా సరే నాకు అవసరం ఉన్న చోట నేనైతే ఎకనామిక్ సర్వే నుంచి డేటా రాయడానికి ట్రై చేశాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్, ఐ టేక్ వన్ క్వశ్చన్. Poverty reduction in different states of India has not been uniform during the post-economic reform period. Examine. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం రాయాలి అంటే సో ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ లాట్ ఆఫ్ కాన్సెప్షువల్ క్లారిటీ. సో మన కాన్సెప్షువల్ క్లారిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పావర్టీ రిడక్షన్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ నాట్ బీన్ యూనిఫామ్ డ్యూరింగ్ ద పోస్ట్ ఎకనామిక్ రీఫార్మ్ పీరియడ్. ఎందుకు? సో ఎందుకు అంటే మనకు నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటంటే ఎకనామిక్ రిడక్షన్స్ అనేది యూనిఫామ్గా లేవు. ఎందుకంటే ఫస్ట్ జాగ్రఫికల్ రీజన్స్ ఉంటాయి, అండ్ సెకండ్ థింగ్ జాగ్రఫికల్ రీజన్స్తో పాటు మనకేందంటే పాలసీ అనేది యూనిఫామ్గా ఉన్నా కానీ దట్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ తీసుకొని దానికి ఏంటంటే కరెంట్ డేటా తోటి లింక్ చేయడం వల్ల నాకు కొంతవరకు అడ్వాంటేజ్ అయింది. కొన్ని క్వశ్చన్స్ లైక్ వాట్ చేంజెస్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద మనీ సప్లై మెజర్స్ యాజ్ పర్ ది రికమెండేషన్స్ ఆఫ్ వర్కింగ్ గ్రూప్ ఆన్ మనీ సప్లై 1998 చేంజ్డ్ బై ద డాక్టర్ వైవి రెడ్డి. These are most expected questions. So I have observed those questions in our test results. సో ఆ క్వశ్చన్స్ ఏంటంటే రావడం వల్ల నేనేంటంటే నాకున్న కాన్సెప్షువల్ క్లారిటీకి నేను అది టెస్ట్ సిరీస్లో చదవడం వల్ల దాన్ని తీసుకెళ్ళి నేను డైరెక్ట్ అక్కడ రాసేసాను అనమాట, ఈవెన్ దో వితౌట్ సెకండ్ థాట్, ఎందుకంటే నాకు టెస్ట్ సిరీస్లో కవర్ అయింది. అండ్ వెన్ కమ్స్ టు ది సెకండ్ పార్ట్, సెక్షన్ బి, Telangana economy. Telangana economy, that most of the questions are from socio-economic census. So socio-economic census of Telangana. So దీంట్లో that most of the questions which were covered under our test series. So like land reforms in Telangana, structural changes reflected in different sectoral shares of GSVA. సో ఇవన్నీ ఏంటంటే మన టెస్ట్ సిరీస్లో ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్, సో మనకేంటంటే సోషియో ఎకనామిక్ సర్వే మనం బాగా చదవగలిగితే ఈ క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అనేది సో నా సలహా సార్. వెన్ కమ్స్ టు ది థర్డ్ పార్ట్, సో డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ పార్ట్. సో దీనికి నేనేం చేశానంటే సో యాజ్ ఏ అంతకుముందు ఆప్షనల్ జాగ్రఫీ ఉండడము, దానితో పాటు యూపీఎస్సీలో ఎన్విరాన్మెంట్ ప్రిలిమ్స్ ఇట్ సెల్ఫ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ప్రయారిటీ ఉండడం. హిస్టరీ పేపర్ అండ్ geography paper 2, how you approach that paper? హిస్టరీ అండ్ జాగ్రఫీ. సో యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ హిస్టరీ అనేది ఐ ఫెల్ట్ సమ్వాట్ నేను హిస్టరీలో వీక్గా ఫీల్ అవుతాను. సో ఎంత చదివినా నాకు గుర్తుండదు అనే ఫీలింగ్ అయితే ఎప్పుడూ ఉంటుంది. సో హిస్టరీ వచ్చేసరికి నేనేం చేశానంటే బేసిక్గా అంతకుముందు ఒక ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ విన్నాను ఫర్ ఏమంటారు ప్రిలిమ్స్ పర్పస్లో క్లాసెస్ విన్నాను. దాని తర్వాత నాకు మేజర్ సోర్స్ లేదనమాట, ఏదర్ ప్రిపేర్ అయితే త్రూ తెలుగు అకాడమీ నుంచి ప్రిపేర్ అవ్వాలి. సో ఇవి ప్రిలిమ్స్కి బాగా చదివి ఉన్నాను, ఒక ఫ్లో వచ్చింది. దాని తర్వాత నేను వాటిని ఏంటంటే నోట్స్లుగా చేయాలి, అందుకని నేను సిలబస్ కాపీని ముందర పెట్టుకొని సిలబస్ కాపీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని తీసుకొని
ఫర్ ఎగ్జాంపుల్ దట్ సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ శాతవాహనాస్ అంటే దానికి ఏంటంటే నా వే ఆఫ్ ప్రిపరేషన్లో దానికి స్ట్రక్చర్ చేసుకున్నాను. వాళ్ళ ఫ్యామిలీ కంపోజిషన్స్ ఏంది, క్లాన్ ఏంది, సో వాళ్ళు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంది, సో వాట్ ఆర్ ద డ్రామాస్ అండ్ పెయింటింగ్స్. సో ఇవన్నీ ఏంటంటే సపరేట్గా రాసుకోవడం, దాంతోపాటు ఏంటంటే ప్రతి దానికి చిన్న చిన్న కంపోజిషన్స్ లాగా రాసుకోవడము. సో మనం రాసే ప్రతి పాయింట్కి ఒక అథెంటిసిటీ ఉండాలి. ఆ అథెంటిసిటీ కోసం ఏంటంటే నేను ఎగ్జాంపుల్స్ రాసుకునేవాడిని. ఎగ్జాంపుల్స్ రాసుకోవడం వల్ల దాన్ని ఏంటంటే నాకు రివిజన్ చేయడానికి ఈజీ అయింది. ఈవెన్ ఏమవుతుంది అంటే హిస్టరీ చెప్పడానికి మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి, కానీ నేను అన్ని గుర్తించుకోలేను కాబట్టి నాకు ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను దాన్ని ఎక్కువ రివిజన్ చేయడానికి ట్రై చేశాను. సో ఓన్లీ ఇక్కడ నాకేంటంటే ఐ గాట్ అరౌండ్ 89 ఆర్ 90 మార్క్స్ ఇన్ హిస్టరీ పేపర్. సో బికాస్ ఆఫ్ ఈ మార్క్స్ రావడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే మల్టిపుల్ రివిజన్స్, ఎక్కువ రివిజన్స్ చేశాను, ప్లస్ ప్రతి టాపిక్కి నోట్స్ రాసుకుని. సో అవన్నీ నాకు హెల్ప్ అయ్యాయి. సో రివిజన్ చేయడానికి హెల్ప్ అయ్యాయి, ప్లస్ ఏంటంటే ప్రాపర్ నోట్స్ అనేది నాకు బాగా హెల్ప్ అయింది ఈ తెలంగాణ ఎకానమీ వచ్చేసరికి. అండ్ వెన్ కమ్స్ టు ది సారీ తెలంగాణ హిస్టరీ వచ్చేసరికి, వెన్ కమ్స్ టు ది ఇండియన్ హిస్టరీ, సో ఇండియన్ హిస్టరీ మేజర్లీ నేనేంటంటే స్పెక్ట్రమ్ మీద డిపెండ్ అయ్యాను. ప్లస్ దానితో పాటు అంతకుముందు ఏంటంటే మన స్పెసిఫిక్గా ఏన్షియంట్ పార్ట్కి వచ్చేసరికి, సో నా దగ్గర స్పెసిఫిక్ నోట్స్ ఉంది. సో ఆ నోట్స్లో ఏదైతే నేను కొన్ని సో నా యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఏదైతే నోట్స్ రాసుకున్నానో వాటిని ఏదైనా నేను ఇంప్లిమెంట్ చేశాను. ప్లస్ అది నా గ్రూప్ వన్ ప్రిపరేషన్కి ఎలా అడాప్ట్ చేయాలో అలా అడాప్ట్ చేసుకున్నాను. సో ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ దట్. ఎస్ఏ పేపర్ అందరూ నెగ్లెక్ట్ చేస్తుంటే అంటారు. హౌ యూ ఫోకస్డ్ ఫర్ ఎస్ఏ పేపర్? ఎస్సే వచ్చేసరికి సార్ యాక్చువల్గా ఏమైందంటే కొంతవరకు బేసిక్గా ఈసారి చాలామందికి మార్క్స్ తగ్గాయి ఎస్సేలో. సో మనకు ఒక ఇంటర్ప్రిటేషన్ ఏముండేదంటే మనం 10 పేపర్స్ రాస్తే మార్క్స్ పడతాయి, 12 పేపర్స్ రాస్తే మార్క్స్ పడతాయి అనేది ఒక ఇంటర్ప్రిటేషన్ ఉండేది. దాన్ని యాక్చువల్గా ఏంటంటే చాలామంది సీరియస్గా తీసుకొని కంటెంట్ కంటే ఎక్కువగా దాన్ని ఏంటంటే ఒక వేలో తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. ఈవెన్ ఐ ఆల్సో గట్ లెస్ మార్క్ ఇన్ ఎస్ఏ పేపర్. సో దానికి రీజన్ నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏస్ క్వశ్చన్స్ ఏంటంటే చాలా జనరలైజ్డ్గా ఉంటుందనే పర్సెప్షన్ తోటి దాన్ని ప్రిపేర్ అవ్వడం అనేది మానేసారు. ఈవెన్ టెస్టులు రాయడం కూడా మానేసారు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఫ్లో మిస్ అయింది, ఫ్లో లేకపోవడం అండ్ కోహెరెన్స్ లేకపోవడము. అంటే నేను చాలా మందితో మాట్లాడిన తర్వాత నాకు అబ్జర్వ్ అయింది. సో కోహెరెన్స్ లేకపోవడం, ఫ్లో లేకపోవడం, అండ్ క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్ ఫ్రమ్ ది ఏమంటారు అంటే కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మన మన ఇన్స్టిట్యూట్ పేపర్స్ నుంచి వచ్చాయి, ప్లస్ అంతకుముందున్న ఒక ట్రెండ్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. కానీ అందరికి ఏముంటుంది అంటే ఒక మిత్ ఉంటుంది, అరే మనం యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాము, ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు వస్తాయి ఎస్ఏలో అని చెప్పేసి ఒక మిత్ ఉంటుంది. కానీ ఆ మిత్ని బ్రేక్ చేసి లేదు, మేము అడిగేది ఇదే, సో మీరు రాయాల్సిన ప్యాటర్న్లోనే రాస్తే బాగుంటుంది అని చెప్పేసి టీజీపీఎస్సీ ఆల్సో ఎక్స్పెక్టెడ్ ద సేమ్ వే. సో ఆ ప్యాటర్న్లో రాసిన వాళ్ళకి ఏంటంటే దే గాట్ గుడ్ మార్క్స్. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనం అడిగిన విధంగా సమాధానం రాస్తే మంచి మార్క్స్ పడ్డాయి. కానీ చాలా జనరలిస్టిక్గా రాసి ప్లస్ ప్రాపర్ లింకప్ లేకుండా సో కొంత నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకైతే మార్క్స్ తగ్గాయి సార్. సో నేను జనరల్ ఎస్ఏకి అప్రోచ్ ఏంటంటే సో దట్ మెనీ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏమవుతుందంటే సోషల్ ఇష్యూ రిలేటెడ్ అండ్ ఎకానమీ రిలేటెడ్ వస్తాయి. సో అందుకని ఫ్యాక్ట్స్ కానీ డేటా వాడడానికి అండ్ దాంతోపాటు మన ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా కూడా డిపెండ్ అయ్యాయి. సో వాటి వల్ల ఏంటంటే ఎక్కడైనా నాకు రాయాలనుకుంటే వాటిని తీసుకొచ్చి ఇక్కడ రాసేవాడిని. అండ్ థర్డ్ థింగ్ కోడ్స్ ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. సో కోడ్స్ ఎక్కువ ప్రిపేర్ అయిన ఫోర్త్ థింగ్ ఏంటంటే కోహెరెన్స్ అండ్ ఫ్లో ఉండడానికి ట్రై చేశాను సార్. ఐల్ టేక్ కామన్ క్వశ్చన్స్. ఫస్ట్ ఏంటంటే మెయిన్స్లో ఒక మిత్ ఉంటుంది, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలా లేకపోతే క్వాలిటీగా 12 13 రాస్తే బెటరా? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? నేనేమంటానంటే సార్ బేసిక్గా అయితే అన్ని క్వశ్చన్స్ రాయాలి. సో మనం ఏమనుకుంటామంటే అంతకుముందు మనకు ఒక మిత్ ఉండేది, అంటే ఫస్ట్ హ్యాండ్ కమ్స్ ఫస్ట్ అని చెప్పేసి ఒక మిత్ ఉంటుంది. సో నేను దాన్ని ఎలా రిలేట్ చేస్తాను అంటే దట్ స్మార్ట్ బ్రెయిన్ విత్ ఫస్ట్ హ్యాండ్ విల్ కమ్ ఫస్ట్ అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను.
కాబట్టి 12 క్వశ్చన్స్ రాస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా ఏంటంటే 15 క్వశ్చన్స్ అనేది రాయాలి. సో దానికి ఏంటంటే మనం మల్టిపుల్ రివిజన్స్ చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్ యాక్టివ్ అయ్యి దాన్ని ఏంటంటే మనం ఇంకల్కేట్ చేసుకుంటాం. దాంతోపాటు హ్యాండ్ కూడా మూవ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో దట్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ప్రాక్టీస్. సో 12 15 క్వశ్చన్స్ ఎందుకు రాస్తున్నారు? 15 క్వశ్చన్స్ ఎందుకు రాయలేకపోతున్నారు? 15 క్వశ్చన్స్ ఎందుకు రాయలేకపోతున్నారు అంటే సార్, ఫస్ట్ ఏమవుతుందంటే చాలా మటుకు మనం ఏమనుకుంటామంటే ప్రిపేర్ అవుతున్నాము. ప్రిపేర్ అయినప్పుడు మనం ఎవరికి అకౌంటబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనం అకౌంటబుల్. కానీ ఇప్పుడున్న డైవర్షన్ థింగ్స్ వల్ల మనకు మనం అకౌంటబుల్గా ఉండలేకపోతున్నాం. అండ్ సమ్వేర్ మనం ఏం చేస్తామంటే మన ఫ్రెండ్స్ని నమ్ముతాం. నా ఫ్రెండ్ నా పేపర్ ఎవాల్యుయేట్ చేస్తాడు అని చెప్పేసి నమ్ముతాం. సో చేస్తాడు, కానీ ఏంటంటే ఒక పేపర్ ఎవాల్యుయేట్ చేస్తాడు, సెకండ్ పేపర్ ఎవాల్యుయేట్ చేస్తాడు. వెన్ కమ్స్ టు థర్డ్ పేపర్ హీ డజంట్ హ్యావ్ టైమ్ టు ఎవాల్యుయేట్ అండ్ రివ్యూ ఆల్సో. సో అదేమవుతుందంటే ఇక్కడ ఎక్కడైనా ఒక ఇన్స్టిట్యూట్లో ఒక టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది, అప్పటికి అది 3 వీక్స్ అయిపోతుంది. మనం ఏం జాయిన్ అవుతామని చెప్పేసి జాయిన్ అవ్వం అనమాట. దానివల్ల ఏంటంటే మనకున్న ఫ్లో మిస్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్లో మిస్ అయినా ఓకే, మనం దాన్ని ఒక పాయింట్లో కవర్ చేసుకుందాం అనుకున్నా కానీ సో రాయడం అనేది అసలుకే పోతుంది. సో బ్రెయిన్ అనేది మన హ్యాండ్తో మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మనం ఏంటంటే 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతాం. కాబట్టి ఏంటంటే మనకు మనం అకౌంటబుల్గా ఉండాలంటే ఎక్కడన్నా ఒక ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి, టెస్ట్ సిరీస్ రాయండి. సో మీకు ఏంటంటే విత్ ఇన్ 1 వీక్లో నెక్స్ట్ ఎగ్జామ్ రాసే ముందు మీ యొక్క బుక్లెట్స్ చూసుకోండి, మీరు ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అది సార్. సో ఫస్ట్ పాయింట్ అయితే దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. 15 క్వశ్చన్స్ రాయాలి. 100% ఎస్ ఎందుకు 100% రాయలేకపోతున్నాం అంటే రాయాలి రైటింగ్ విత్ ప్రాక్టీస్, క్వాలిటీ. రైటింగ్ ప్రాక్టీస్. ఎస్, విత్ క్వాలిటీ. సో రివిజన్ విత్ క్వాలిటీ. ఎస్. నెక్స్ట్ మూవింగ్ ఆన్, మనకి వాల్యూ అడిషన్ అని చెప్తాం, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూషన్ అంటాం. వాట్ ఈజ్ యువర్ స్ట్రక్చర్? వాట్ ఈజ్ యువర్ స్ట్రక్చర్ ఆఫ్ యువర్ ఆన్సర్స్? సార్ మై స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ బేసిక్గా నేనేం చేస్తాను అంటే క్వశ్చన్ని బట్టి నా అప్రోచ్ మారుతుంది. సో క్వశ్చన్స్లో నేను ఫస్ట్ ఏం చూస్తాను అంటే దట్ కీవర్డ్ చూస్తాను. ఈజ్ ఇట్ క్రిటికలీ అనలైజ్, సో ఇట్ ఈస్ కామెంట్ ఆర్ డిస్కస్, ఇవి చూస్తాను ఫస్ట్. చూసిన తర్వాత ఆ క్వశ్చన్ యొక్క ఫ్రేమ్ వర్క్ ఏంటంటే నెగిటివ్ టోన్లో అడిగారా, పాజిటివ్ టోన్లో అడిగారా అనేది చూస్తాను. సో నా అప్రోచ్ ఏంటంటే చాలా మటుకు గ్రూప్ 1 వచ్చేసరికి మనం అనుకుంటాము ఒక స్టాండర్డ్ ఇంట్రో ప్రిపేర్ అవ్వాలి, స్టాండర్డ్ కంక్లూజన్ ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్తాము. కానీ హిస్టరీ హిస్టరీ అండ్ సమ్ హిస్టరీ క్వశ్చన్స్కి ఏంటంటే మనం ముందే ఇంట్రో అండ్ కంక్లూషన్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది 100% హెల్ప్ అవుతుంది. 100% హెల్ప్ అవుతుంది హిస్టరీ పార్ట్కి వచ్చేసరికి. వెన్ కమ్స్ టు ది ఎకానమీలో కొన్ని పార్ట్స్కి హెల్ప్ అవుతుంది, కానీ కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే మన కంక్లూజన్స్ అనేది సెట్ అవ్వవు అనమాట. అంటే మనం ఏదో రాయాలనుకుంటాం కానీ అక్కడ క్వశ్చన్ వేరే విధంగా ఉంటుంది. సో మన అప్రోచ్ని మారవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈసారి కూడా చాలా క్వశ్చన్స్ చాలా ఎనలిటికల్గా అడిగారు. ఇప్పుడు మనకు తెలిసింది అక్కడ రాస్తే మాత్రం అవ్వదు. సో దోస్ థింగ్స్ విల్ కమ్ విత్ ఫ్లో అనమాట. మనం ఏంటంటే ఇక్కడ ఒకటి అనుకుంటాము, అక్కడికి వెళ్ళి ఏంటంటే దాన్ని ప్రాపర్గా ప్లేస్ చేయలేదు. దానివల్ల ఏంటంటే మిస్ మ్యాచ్ అయిపోతుంది. దాన్ని కొంతమంది బాగా రాశాం అనుకుంటారు కానీ అక్కడ మార్క్స్ పడవు సార్. అండ్ సెకండ్ థింగ్, క్వశ్చన్స్లో ఎన్ని పార్ట్స్ అడిగారు అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నాకేమనిపిస్తుంది అంటే ఎవ్రీ టైం నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకున్నాను. ఒక క్వశ్చన్ తీసుకుంటే నా దగ్గర జస్ట్ 7 minutes ఆఫ్ టైం ఉంది. నేను ఆ క్వశ్చన్ని కంప్లీట్ చేయాలి, అది అయిపోవాలి. విత్ ఇన్ 7 minutesలో క్వశ్చన్ కంప్లీట్ చేయాలి. నాకు అక్కడ 3 parts ఉన్నాయి, క్వశ్చన్స్లో 3 parts ఉన్నాయి. అదే నేను ఎగ్జామ్ రాస్తే నేనేం చేస్తాను అంటే 10 minutes ఉంటే ఆ క్వశ్చన్ నేను కంప్లీట్ చేయగలుగుతాను. అలాంటప్పుడు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, 3 parts రాస్తాను. ఒక ఇంట్రో రాసేసి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్లో నేను 5 points పెట్టాలనుకునే చోట 3 pointsే పెడతాను. సెకండ్ పార్ట్లో 4 points పెట్టాలనుకున్న దగ్గర 3 pointsే రాస్తాను. థర్డ్ పార్ట్లో 5 points దగ్గర 3 pointsే రాసి నేను ఆన్సర్ కంప్లీట్ చేస్తాను. వై నేను ఈ స్ట్రాటజీ ఎందుకు ఫాలో అవుతాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 3 parts ఉన్నాయి. ఎగ్జామినర్ ఏంటంటే 3 parts వీళ్ళు రాశారా లేదా అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. 3 partsకి 3 మార్క్స్ అనుకున్నా కానీ నేను ఒక పాయింట్ ఎక్స్ట్రా రాస్తే సో మేబీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ రాసేస్తాను. సో కొన్ని ఏంటంటే అంటే అంత ఇంపార్టెంట్ కాని పాయింట్స్ అవాయిడ్ చేసేస్తాను. దానివల్ల నాకు ఇక్కడ 3 marks వేసే దగ్గర 1.5 రావచ్చు, ఇంకో చోట 3 marks వేసే దగ్గర 1.5 వస్తుంది. సో అట్లా ఏంటంటే 3 partsని
క్యుములేటివ్గా చూసుకుంటే 4.5 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం క్వశ్చన్ని చూసినప్పుడు మనకేందంటే క్వశ్చన్ యొక్క డిమాండ్ 2 పార్ట్స్ ఆర్ 3 పార్ట్స్ అనేది చాలా క్లియర్గా మన బ్రెయిన్ని మనం డిఫైన్ చేయాలి. దాని తర్వాత ఆ పార్ట్స్ని అనేది అడ్రస్ చేయాలి. మనం 2 పార్ట్స్లోనే ఆపేస్తే మనకు జస్ట్ 4.5 బదులు 3 మార్క్స్ వస్తుంది సార్. అందుకని ఏంటంటే దట్ రైట్ అప్రోచ్ అండ్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి వాల్యూ అడిషన్ అంటే ఏంటి? హౌ యూ ఇంప్రూవ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ వాల్యూ అడిషన్ ఇన్ ద మెయిన్స్ ఆన్సర్స్? Yeah, I'll take some examples like పాలిటీ తీసుకుందాం. పాలిటీలో ఏమవుతుందంటే దట్ ఎవ్రీవన్, ఈవెన్ ద ఫస్ట్ ర్యాంకర్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ ద లాస్ట్ ర్యాంకర్ ఆఫ్ యూపీఎస్సీ, ఈవెన్ హూ దే డింట్ క్వాలిఫై దేర్ మెయిన్స్ ఎగ్జామ్, వాళ్ళు కూడా చదివేది ఒకటే ఒక బుక్, దట్ ఈస్ కాల్డ్ లక్ష్మీకాంత్. సో లక్ష్మీకాంత్ బుక్ చదువుతాము. సో దాంట్లో ఆర్టికల్స్ ఉంటాయి. మనం రాసే విధానం ఏంటంటే అందరు ఒకే విధంగా రాస్తారు. కానీ ఆ, మనం రాసిన దానికి ఒక సబ్స్టిట్యూషన్ ఆర్ దాన్ని ఏంటంటే మనం రియలిస్టిక్ వేలో పెట్టడానికి ఏంటంటే దానికి ఎగ్జాంపుల్స్ కావాలి. ఎగ్జాంపుల్స్ కావాలి అంటే అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21 ఏంటంటే రైట్ టు ప్రైవసీ ఇన్ పుట్టస్వామి వర్సెస్ ఇన్ కేసెస్ ఉన్నాయి కదా, పుట్టస్వామి కేసు. సో ఇలాంటి అంటే మన ప్రైవసీ తీసుకుంటే ఇవి యాడ్ చేస్తున్నాం. ఎందుకు? మనకు ఆర్టికల్ 21ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఇలాంటి వాల్యుయేషన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామినర్కి రైట్ ఇంప్రెషన్ అవుతుంది. ఎందుకు అంటే అరే వీళ్ళు కరెంట్ ట్రెండ్స్ని అయితే ఫాలో అవుతున్నారు అనేది ఫీలింగ్ వస్తుంది. దానివల్ల ఒకటి వాల్యుయేషన్స్ ఎట్లా అవుతుంది అంటే సార్, ఒకటి మనం చదివేటప్పుడు ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవడం అనేది ఒకటి. సెకండ్ థింగ్, మనం ఏదైనా మెటీరియల్ని ఫాలో అయితే దాన్ని మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. సో రైట్ మెటీరియల్ నుంచి తీసుకుంటామా, లేదంటే రైట్ బుక్ నుంచి తీసుకుంటామా, లేదంటే న్యూస్ పేపర్ నుంచి తీసుకుంటామా అనేది సెకండరీ. థర్డ్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా టెస్ట్ సిరీస్ రాస్తే మనకు ఒక 10 మార్క్స్కి మనం బాగా రాసామనుకున్న 4 మార్క్స్ పడతాయి. సో ఎక్స్ప్లెనేషన్స్ చదవడం వల్ల దాంట్లో ఏంటంటే మనకు వాల్యుయేషన్కి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ రాస్తే నాకు హాఫ్ మార్క్ పడేది, ఇక్కడ రాస్తే నాకు హాఫ్ మార్క్ పడేది. సో మీరేంటంటే వితౌట్ ఎనీ హెజిటేషన్ ఆ టెస్ట్ సిరీస్లో ఉన్న దాన్ని తీసుకెళ్ళి మీరు అక్కడ ఇంకల్కేట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ మార్క్స్ పడడానికి స్కోప్ ఉంటుంది. సో ప్రతి పేపర్కి ఎక్కడైతే మీకు స్కోప్ ఉందో అక్కడ ఏంటంటే కొన్ని విజన్ లాంటి మ్యాగజైన్స్ చదవండి. వాటిలో ఉన్న వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఇష్యూస్లో నేను ఒక క్వశ్చన్కి రాశాను. అంటే ఐ మీన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ సంథింగ్ ఎక్కడో రాశాను, నాకు గుర్తులేదు. సో డెమోగ్రఫిక్ మనకి ఇట్లనే పాపులేషన్ అనేది పెరిగిపోతూ ఉంది, దానికి ప్రాపర్ పాలసీ లేకుంటే యూనిసెఫ్ ఒక మాట చెప్తుంది అనమాట, డెమోగ్రఫిక్ డివిడెంట్ బికమ్స్ డెమోగ్రఫిక్ డిజాస్టర్ అని చెప్పేసి చెప్తుంది. సో అదేంటంటే యూనిసెఫ్ చెప్పిన మాట ఎక్కడో అది తీసుకొచ్చిందంటే నేను ఇక్కడ లింక్ చేసేసాను. సో ఇవన్నీ ఏంటంటే వాల్యూ ఎడిషన్స్ రాయడం వల్ల ఏంటంటే అరే వీళ్ళు ఫాలో అవుతున్నారు కరెంట్ ట్రెండ్స్కి, వీళ్ళు ఏంటంటే సూటబుల్ అని చెప్పేసి ఫీలింగ్ వస్తుంది సార్. నెక్స్ట్ మూవింగ్ ఆన్, ప్రతి ప్రశ్నకి మనం ఎన్ని పేజెస్ రాస్తే బెటర్ అనిపిస్తుంది? యా, యాక్చువల్గా ఏమవుతుంది అంటే సార్ ఇదొక మిత్ ఉంది. మనం ఏంటంటే 3 పేజెస్ రాయాలి, 2 పేజెస్ రాయాలి అని చెప్పేసి ఒక మిత్ ఉంది. నేనేం బిలీవ్ చేస్తానంటే దట్ క్వాలిటీ కంటెంట్ విచ్ ఈస్ అంటే ఎనఫ్ అని నేను ఫీల్ అవుతాను. సో ఈ 3 పేజెస్ 2 పేజెస్ అనేది పక్కన పెడితే క్వాలిటీ కంటెంట్ విత్ రైట్ అప్రోచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని ఏంటంటే ఆన్సర్ చేయడం. సో ఎవ్రీ పార్ట్ని ఆన్సర్ చేసినప్పుడు ఏంటంటే దట్ ఇంపార్టెంట్ పాయింట్ షుడ్ రైట్ ఫస్ట్, లెస్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే తర్వాత రాయడం. దాని తర్వాత సెకండ్ పార్ట్కి వచ్చేసరికి అదే ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూసుకోవడము, దాంతోపాటు రైట్ అప్రోచ్లో రాస్తున్నామా, క్వశ్చన్ని ప్రాపర్గా అర్థం చేసుకున్నామా, కీవర్డ్ని, సో క్వాలిటీ కంటెంట్ ఇచ్చామా. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 2 పేజెస్ ఆల్సో విల్ గెట్ గుడ్ మార్క్స్. సో 3 పేజెస్ రాస్తేనే మనకు మార్క్స్ పడతాయి అంటే వితౌట్ క్వాలిటీ కంటెంట్ 3 పేజెస్ రాసిన మార్క్స్ పడవు సార్. బీయింగ్ యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ ఆస్పిరెంట్ అండ్ నౌ ద ర్యాంకర్, గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడమే ఒక మైండ్ సెట్ టెస్టింగ్ లాగా అనిపిస్తుంది. యా, How you experience this journey and what is your suggestion to the upcoming aspirants? అంటే గ్రూప్స్ అనేది బేసిక్గా యాక్చువల్గా ఏంటంటే నేను ఎందుకు సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1 సైడ్ వచ్చాను అంటే ఐ ఫీల్ దట్ నేను అంటే పేదరికం నుంచి వచ్చాను, పేదరికాన్ని చవి చూశాను అనమాట. సో ఓన్లీ ఏంటంటే నా పేదరికాన్ని మార్చాలంటే ఎడ్యుకేషన్ ఒకటే మార్చగలుగుతుంది అని చెప్పేసి చాలా గట్టిగా నమ్మిన వ్యక్తిని. సో దానికోసం ఏంటంటే కొంత కష్టమైనా కానీ ఖచ్చితంగా దాన్ని అచీవ్ చేయాలని చెప్పేసి చాలా నమ్మకంతో ఉన్నా.
సో ఈ జర్నీలో ఏంటంటే చాలా అప్స్ అండ్ డౌన్స్, చాలా మంది మన గురించి బ్యాడ్గా మాట్లాడడం, పీర్ ప్రెషర్ ఇవన్నీ ఎక్కువైతుండే. సో అయినా కానీ ఏంటంటే ఒకటి ఆ, 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 అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేనేమనుకున్నానంటే జస్ట్ ఒక 8 అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఎవ్రీ డే. అంటే మనం ఏ ఫెస్టివల్ ఉన్నా ఏది ఉన్నా కానీ 8 అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్. సో మనం చాలా క్లియర్గా చేసుకొని రెస్ట్ ఆఫ్ ది టైం మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరితోనైనా మీరు స్పెండ్ చేయండి. సో తప్పలేదు, కానీ ఏంటంటే కన్సిస్టెన్సీ ఇన్ ద ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దానితో పాటు సో ఇంకోటి ఏదో అడిగారు సార్, క్వశ్చన్ ఏమి అడిగారు? ఈ టైం అంటే మనకి అప్స్ అండ్ డౌన్స్, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడం, రీషెడ్యూల్ అవ్వడం, యా. నోటిఫికేషన్ మనం అనుకున్నప్పుడు రాకపోవడం, స్టూడెంట్స్ అంతా ఫస్ట్ వచ్చేది ఏంటంటే సార్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి, డేట్ ఎప్పుడు, ఈవెన్ పోస్టింగ్ ఎప్పుడు ఉంటుంది అది కూడా అడుగుతుంటారు. సార్ అది యాక్చువల్గా ఏంటంటే అది ప్రొసీజర్లో పార్ట్ అయిపోయింది. సో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ మనం ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలనేది మనకు లేదు. కానీ నేను ఒకటి ఏం చెప్తాను అంటే దట్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రిపరేషన్ ఉండడం వల్ల ఇఫ్ నాట్ హెల్ప్ యూ టుడే బట్ ఇట్ విల్ హెల్ప్ యూ టుమారో. సో ఇదైతే నేను నమ్ముతాను. దట్ అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఎక్కడికి పోదు. నువ్వు నమ్ముకున్న చదువు ఏంటంటే నేను ఎప్పుడు మోసం చేయదు సార్. సో అందుకని ఏంటంటే చదవాలి, నేను ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు. సో దట్ ఏంటంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేది మనం చూస్తాము. నోటిఫికేషన్ పడదు, ఇంటికాడ నుంచి ప్రెషర్ ఉంటుంది. సో మన పక్కన ఉన్న ఫ్రెండ్ ఏంటంటే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రాసిపోతాడు. సో అతన్ని చూసి భయం వేస్తుంది. సో మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి 2 రోజులు బాధపడతాం. కానీ నేనేమంటానంటే ఎవరు ఏది మాట్లాడినా కానీ ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో. ఎప్పుడు ఏంటంటే చాలా బర్నింగ్గా ఉండనమాట. సో నీ స్పిరిట్ని ఎక్కడా లూజ్ అవ్వమాకు. సో ఏదో ఒక రోజు ఏంటంటే ఆ, ఏమంటారు, గెలుపును నువ్వు ముద్దాడుతావు. సో దట్ ఐ కెన్ సే దట్. సో ద కన్సిస్టెన్సీ ఇన్ ప్రిపరేషన్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ. ఫస్ట్ దే షుడ్ నాట్ వరీ అబౌట్ నోటిఫికేషన్, ఫస్ట్ దే షుడ్ వరీ అబౌట్ ద ప్రిపరేషన్. ఎస్ అంటే దట్ ప్రాసెస్ని నమ్ముకోవడం వల్లనే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మా కేసు వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది. సో నాకున్న సిచ్యువేషన్స్కి నేను ఎగ్జిట్ అవ్వాలి. కానీ ఇంతవరకు వచ్చాను. నా ఆ, నా సైడ్ నుంచి ఏంటంటే నేను తప్పేం చేయలేదు. సో ఐ షుడ్ గివ్ మై సెల్ఫ్. సో అది నమ్మాను. సో ఒక మంచి ర్యాంక్తో బయటపడ్డాను సార్. ఒక ఫ్రెషర్కి ఇచ్చే సలహా ఏంటి? చాలా మంది ఇక్కడ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడగాలనుకున్నానంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తే సరిపోతుంది కదా సార్, కోచింగ్ తీసుకోవాలా? యా. సో బేసిక్గా ఏమవుతుందంటే సార్, చాలామందికి మనకు బయట యూట్యూబ్లో కంటెంట్ దొరుకుతూ ఉంది. దానివల్ల ఏంటంటే మనం ఆ, ఆ, యూట్యూబ్ చూసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ ఆ, నేనేమంటాను అంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు ఫస్ట్ ఒక ప్రిపరేషన్ అవ్వాలి అంటే మీకు దాని ఫ్లో తెలియాలి, ప్లస్ సిలబస్ తెలియాలి. ఆ సిలబస్, రైట్ సిలబస్ అండ్ రైట్ గైడెన్స్ అనేది చాలా మ్యాండేటరీ. సో మీరు ఏంటంటే ఎట్లే స్ట్రెచ్లో ఒక సిలబస్ని కంప్లీట్ చేస్తే దానివల్ల మీకేమవుతుంది, తర్వాత మీరు కూర్చొని ప్రిపేర్ అయినా అవుతుంది. కానీ మనం ఏంటంటే యూట్యూబ్లో ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాగ్రఫీ తీసుకుందాం. జాగ్రఫీలో ఒక పార్ట్ అయిపోతుంది. సో సెకండ్ పార్ట్ వచ్చేసరికి మనకు ఆ, దాని కంటెంట్ దొరకదు. సో సమ్వేర్ వి లూజ్ క్లారిటీ అన్నమాట. ఆ క్లారిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ముందుకెళ్ళి రాయాలన్నా కానీ సమ్వేర్ విల్ స్ట్రక్, అంటే బట్టి కొడతాము. ఆ బట్టి కొట్టడం వల్ల ఏంటంటే ఆ క్వశ్చన్స్ అక్కడ ఎగ్జామ్ హాల్లో రావు. సో లేదంటే వచ్చినా కానీ ప్రాపర్ ప్రజెంటేషన్ చేయం, ప్రాపర్ అప్రోచ్ ఉండదు. కాబట్టి ఏంటంటే రైట్ గైడెన్స్ అండ్ రైట్ కోచింగ్ ఇస్ మ్యాండేటరీ అండ్ ఇట్స్ నీడ్ ఆఫ్ అవర్. యా. సో అది చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ మెంటర్స్ యొక్క సలహాలు వస్తాయి. అండ్ సెకండ్ మనకేందంటే బెస్ట్ అప్రోచెస్ ప్రాక్టీస్. అంటే ఆ, ఆ, నేను ఒక అంటే యూపీఎస్సీ వైజ్ ఏం చెప్తాను అంటే చాలామంది అనుకుంటారు అంటే అరే ఒక ఇన్స్టిట్యూట్లో అన్నీ చెప్తున్నారు, చాలా ఎక్కువ చెప్తున్నారు, మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది అనుకుంటాం. నేనేమంటాను అంటే ఇన్స్టిట్యూట్ ఏంటంటే నాలెడ్జ్తో పాటు నీకు ఎట్లా ఎగ్జామ్ రాయాలో కూడా నేర్పియాలి. సో నువ్వు ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేస్తావో కూడా నేర్పియాలి. సో అట్లాంటి అప్రోచ్ ఉన్న ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో యూట్యూబ్ కానీ మన ఫ్రెండ్స్ చెప్పారు మనం ఏంటంటే యూట్యూబ్లో చూసుకుందాం మనకు వీడియోలు ఇస్తారు అంటే ఈ సమ్వేర్ ఇట్ విల్ అంటే కొంతవరకు బెనిఫిట్ చేయొచ్చు, కానీ ఇట్ లార్జ్ స్కేల్లో ఏంటంటే అది హెల్ప్ అవ్వకపోవచ్చు అని నా అభిప్రాయం సార్. ఒక సీనియర్ ఆస్పిరెంట్స్కి ఆల్రెడీ కోచింగ్ రాసిన వాళ్ళు, లేకపోతే మొన్న ఎగ్జామ్ మెయిన్స్ రాసిన వాళ్ళు, ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్కి వాట్ దే హ్యావ్ టు డూ? షుడ్ దే వెయిట్ ఫర్ ది
notification should come? సో రీసెంట్గా న్యూస్లో అయితే మనం చూస్తున్నాము అగైన్ 270 పోస్ట్స్ గ్రూప్ వన్లో పడుతున్నాయని. సో వితౌట్ ఎనీ డిలే ఆర్ వితౌట్ ఎనీ అంటే మనకు నోటిఫికేషన్ రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అని చెప్పేసి ఆలోచన చేయకుండా ఫస్ట్ ఏంటంటే వితౌట్ థింకింగ్ అబౌట్ ద నోటిఫికేషన్, సో మన ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయడం. ప్రిపరేషన్ అంటే రీసెంట్గా మనకు ఒక టీచర్ ఒక అతను పరిచయం అయ్యారు. సార్ నేను ఇట్లా ప్రిపేర్ అయ్యాను, చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యాను, నేను రాయలేకపోయాను సార్ అని చెప్పేసి అన్నారనమాట. సో నేనేం చెప్పానంటే వాళ్ళకు, సార్ మీరు కంటెంట్ ఉండొచ్చు కానీ అప్రోచ్ బాగాలేదు. సో వాళ్ళు నాకు ఆన్సర్ పంపించారు, సార్ ఇది చూడండి, చూసి నేను ఎట్లా రాయాలో చెప్పండి అని చెప్పేసి. సార్ కంటెంట్ రాస్తున్నారు, మీరు బాగా రాస్తున్నారు అంటే సరిపోదు, కానీ మీరు ఇక్కడ ఏంటంటే అసలు బేసిక్గా చాలా జనరిక్గా రాస్తున్నారు. జనరిక్గా రాయడం వల్ల మీరు రాస్తున్నది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు, కానీ ఏంటంటే అకార్డింగ్ టు డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ని మీరు రాయలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ, మీకు కుదిరితే ఏదైనా టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వమని చెప్పాను. టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడం వల్ల ఫస్ట్ ఒకటి ఏంటంటే అకౌంటబిలిటీ వస్తుంది. సో ఈరోజు సండే ఎగ్జామ్ రాస్తే నాకు ఫ్రైడే పేపర్ వస్తుంది, నేను ఏం మిస్టేక్ చేశాను అనేది నాకు తెలుస్తుంది. అండ్ సండే వెళ్ళి ఎగ్జామ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఆ ఇంప్లిమెంట్ చేయడం వల్ల నేనేమైనా ఇంప్రూవ్ అయ్యాను నెక్స్ట్ పేపర్కి చూసుకుంటాను. దానివల్ల ఈ క్వశ్చన్స్లో నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తే దాన్ని రివిజన్ చేసి ఇంకా ఎట్లా బెటర్గా ప్రజెంట్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాను. సో ఈ అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాము అంటే దట్ ఎగ్జామ్ వచ్చినప్పుడే జాయిన్ అవుదాము, ఎగ్జామ్ ముందు జాయిన్ అవుదాము. ఇప్పుడు టెస్ట్ సిరీస్ మనం తీసుకుంటే ఎగ్జామ్ ముందు మళ్ళీ ఇంకోసారి తీసుకోవాల్సి వస్తుంది అనే ఆలోచనతోటి వాళ్ళు కొంతమంది తీసుకున్నా రాయట్లేదు, కొంతమంది తీసుకోవాలనే ఆలోచన ఉన్నా కానీ అక్కడే దాన్ని చంపేస్తున్నారు అనమాట. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సో దట్ టైం విల్ కమ్. సో ఆ రోజు ఏంటంటే మీద అవ్వాలి, ఆ రోజున ఏంటంటే మీరు వదులుకోకండి. సో ఆ రోజు మీద అవ్వాలంటే ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలనుకునేది ఖచ్చితంగా చేయండి. ఇక్కడ యాడ్ ఆన్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన దాని కొనసాగింపు. సార్ టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి మళ్ళీ ఒకటి రెండు టెస్టుల తర్వాత ఆపేస్తుంటారు. వాళ్ళకి ఇచ్చే సలహా సూచన ఏంటంటే, మీకు ఆ సిలబస్ అయింది అనుకోండి, ఆ సండే పేపర్ అనేది టెస్ట్ పేపర్గా తీసుకుంటారు. ఒకవేళ సిలబస్ అవ్వలేదు అనుకోండి, టేక్ ద టెస్ట్ పేపర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ రీడింగ్ మెటీరియల్ అండ్ ప్రిపేర్ ఇట్ అండ్ రైట్ ద ఆన్సర్స్. దానివల్ల అవును. ఏమవుతుందంటే మైండ్ సెట్ మారుతుంది, వీళ్ళకి టెస్ట్ అంటే భయం పోతుంది. డోంట్ యూ యా అగ్రీ విత్? ఇంకోటి యాక్చువల్గా ఏమవుతుందంటే సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఐ షేర్. సో మా గ్రూప్ వన్ బ్యాచ్లో సో చాలామంది ఏమనుకున్నారు అంటే ఆ, ఒక ఆ, చిన్న ఆ, మంచి చిన్న కాలేజీలో చదివాడు, సో ఇతనికి ఏంటంటే ఒక డీసీ లాగా జాబ్ వచ్చింది, ఎట్లా వస్తుంది తను మాట్లాడు బయట అని చెప్పేసి అది అన్నారనమాట. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే అతని దగ్గర ఫోన్ లేదు, ఫర్ 3 or 4 months ఆఫ్ ఎగ్జామ్ ఫోన్ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి టాపిక్కి నోట్స్ ఉంది. థర్డ్ థింగ్ ఏంటంటే అతను ఎక్కడో ఉంటాడు, వచ్చి టెస్ట్ సిరీస్ రాస్తాడు. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఎవరైతే మెంటర్స్ ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాడు. సార్ నేను ఎక్కడ చేస్తున్నాను, నే వాళ్ళు ఎత్తకున్నా కానీ వెంటబడి అడిగేవాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 4 పాయింట్స్, సో ఇతని యొక్క హార్డ్ వర్క్, డిటర్మినేషన్, మనం సాధించాలనే తపన, ఎక్కువ రివిజన్ చేయడం వల్ల సాధించాలనే తపన. సో నన్ను అక్కడ ఏంటంటే ఒక ప్రిపరేషన్ కోసము అతని కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు, కానీ అతను నా ఫోన్ ఎత్తకున్నా ఖచ్చితంగా అతను నా పేపర్ చూసి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, దానివల్ల నేను లెర్న్ చేసుకుంటాను, నేర్చుకుంటాను అని చెప్పేసి అతను ఆ విధంగా ప్రిపేర్ అయితే ఈరోజు డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యారనమాట. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో మనం ఏంటంటే గట్టిగా కష్టపడితే ఇన్ రైట్ వే, రైట్ డైరెక్షన్ విత్ రైట్ స్ట్రాటజీలో ప్రిపేర్ అయితే, సో మీరు ఈవెన్ మారుమూల గ్రామంలో 10th క్లాస్ ఫెయిల్ అయ్యారా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారా అని చెప్పేసి మనం యూపీఎస్సీలో చూస్తూ ఉంటాం. అంటే యూపీఎస్సీ ర్యాంకర్ ఏంటంటే 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు కానీ యూపీఎస్సీ ర్యాంకర్ ఒక ఆయన క్లియర్ చేశాడు అని చెప్పేసి. వెన్ కమ్స్ టు ద గ్రూప్స్ ఎగ్జామ్ అలాంటి స్టోరీస్ ఉంటే ఏదో వీళ్ళు పెట్టుకున్నారని చెప్తారు. బట్ ఏంటంటే దట్ ఈస్ వెరీ రాంగ్ పర్సెప్షన్. సో ఎవ్రీవేర్ దట్ హార్డ్ వర్క్ అనేది ప్రూవ్ అవుతూ ఉంది, హార్డ్ వర్కే ప్రూవ్ అవుతూ ఉంది. ఖచ్చితంగా మీరు రైట్ స్ట్రాటజీ విత్ రైట్ డైరెక్షన్, ప్రాపర్ మెంటర్షిప్ తోటి ఖచ్చితంగా మీరు అనుకున్న దాన్ని సాధిస్తారని చెప్పేసి అయితే నేను నమ్ముతున్నా. సో ఎవరైనా సరే ఇలాంటి ఆలోచనలో ఉంటే వితౌట్ ఎనీ డిలే, సో మీకు దగ్గరలో ఉన్న మెంటర్స్ని అప్రోచ్ అవ్వండి, సో వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. సో రెగ్యులర్గా మీరు వన్స్ టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే ఆపకండి, రోజు ఎక్కువ చదవకండి, జస్ట్ 8 hours చదవండి, మీరు ఏం మిస్టేక్ చేశారో నేర్చుకోండి, వాల్యూ ఎడిషన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి.
సో ఇప్పుడు సివిక్ సెంటర్ లాంటి ఇన్స్టిట్యూట్లో ఏంటంటే వన్ ఆన్ వన్ ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు వెంకట్ సార్ని కూడా మీట్ అవ్వచ్చు. హిల్ గివ్ గుడ్ గైడెన్స్ టు యూ. సో మీరు దాంతో నేర్చుకోండి. నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఎంతో కొంత మీరు ఎక్కడ మిస్టేక్ చేశారనేది హెల్ప్ అవుతుంది. మనము సివిక్ సెంటర్ జర్నీ స్టార్టెడ్ విత్ యూ పీపుల్ యా 22, 23, 24, 25, ఆల్మోస్ట్ 4 years we completed. యా అండ్ ఫర్ గ్రూప్ 1 సర్వీస్కి, గ్రూప్ 2 సర్వీసెస్కి, ఫర్ దట్ మ్యాటర్ గ్రూప్స్ తెలంగాణలో వాళ్ళకి ఫస్ట్ నుంచి ఓరియంటేషన్, క్రాష్ కోర్సులు, మెటీరియల్, టెస్టులు, మెయిన్స్కి వచ్చిన తర్వాత డైలీ టెస్టులు. యా యా అండ్ యూఆర్ ఆల్సో బీన్ పార్ట్ ఆఫ్ విత్ అస్. యా యా ఇస్ యువర్ కామెంట్ ఆన్ సివిక్ సెంటర్ కంట్రిబ్యూషన్? యా సో ఒకటి సార్, అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ నేను ఏం చెప్తాను అంటే, ఆ, ఒకటి నేను నా జర్నీ ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది. సో మెనీ అప్స్ అండ్ డౌన్స్. సో నేను లోలో ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఒక చిన్న ఎంప్లాయ్మెంట్ లాగా ఇచ్చారు. సో దట్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ సెకండ్ పార్ట్, చాలామంది అంటే నా సైడ్ నుంచి, అంటే చాలామంది నేను మిమ్మల్ని కూడా చాలాసార్లు హెజిటేట్ చేసి ఉంటాను. సార్ ఈయన పేదోడు, మీరు ఎంతో కొంత డిస్కౌంట్ ఇవ్వండి, హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. చాలామంది నా వల్ల ఆ, ఆ, మేము అక్కడికి తీసుకురావడం వల్ల మీరు కూడా అరే తీసుకొచ్చారు కదా అని చెప్పేసి హెల్ప్ చేశారు. దట్ సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ ఏంటంటే ఇప్పటికీ ఎవరైనా సరే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు, అంటే ఇట్స్ మై ఫ్రమ్ మై ఎండ్, నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు, నేను బెనిఫిట్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. సో నాకేమనిపిస్తుంది అంటే, మన ఎవాల్యుయేషన్ చేయడం వల్ల, ఫర్ దిసే నేనే చెప్తున్నాను, మా దగ్గర ఏంటంటే ఎవాల్యుయేషన్ టీం ఉండేది సివిక్ సెంటర్లో. సో వాళ్ళు ఎవాల్యుయేటర్స్ ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు. ఆ ఎవాల్యుయేటర్స్కి కూడా ఒక రివ్యూవర్ని పెట్టామన్నమాట. ఎందుకు అంటే మన పేపర్స్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళేసరికి మనకేంటంటే దీంట్లో మిస్టేక్స్ కనబడకూడదు. అరే ప్రాపర్ ఎవాల్యుయేట్ చేశారు వీళ్ళు, ఏదన్నా ఉంటే ఆ రివ్యూవర్ ఏంటంటే దానికి వాల్యూ ఎడిషన్స్ చేసేవారు. లేదు ఒక రోజు లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి ఆ పేపర్స్ అన్ని ఎగైన్ ఇచ్చేసి వేరే ఎవాల్యుయేటర్స్ తోటి ఎవాల్యుయేషన్ చేయించిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈరోజు ఎగ్జామ్ రాస్తే మీకు సండే వరకు మీరు ఏం రాశారనేది అందరికి ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మన పేపర్ మనం చూసుకోవాలి, మార్క్స్ ఎక్కువ వస్తాయా లేదా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఆ సండే మీకు పేపర్ ఇచ్చే, అంటే సండే ఎగ్జామ్ రాసే ముందు మీకు ఫ్రైడే వరకు పేపర్ ఇవ్వడం వల్ల మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఐ వెరీ ప్రౌడ్ టు సే దట్ నేను ఈ ఇన్స్టిట్యూట్లో చేయడం వల్ల, అంటే దట్ స్టాండర్డ్ ఆఫ్ స్కేలింగ్ గురించి నేను చెప్తాను. సో ఒక స్కేలింగ్ ఫాలో అయ్యామన్నమాట. దిస్ అంటే మనం ఈ క్వశ్చన్ రాస్తే దీనికి ఇంత మార్క్సే వేయాలి. సో ఆ స్కేలింగ్ని మనం తీసుకుంటే, నేనే నా ఎగ్జామ్ రాసిన తర్వాత ఇగో ఈ క్వశ్చన్కి నేను ఇట్లా అప్రోచ్ అయ్యి ఇట్లా రాశాను. సో ఇది మీరు నమ్మినా నమ్మకున్నా, అంటే చూసే వాళ్ళకి చెప్తున్నా, నమ్మినా నమ్మకున్నా ఐ మస్ట్ సే దట్ తెలంగాణ మూమెంట్లో నేను ఆ, ప్రతి క్వశ్చన్కి ఇన్ని మార్క్స్ వేసుకోవడం వల్ల నాకు 83.5 మార్క్స్ వచ్చాయి. సేమ్ థింగ్ ఏంటంటే నా ఫైనల్ మార్క్స్లో కూడా అవే రిఫ్లెక్ట్ అయ్యాయి. సో నాట్ దట్స్ ఓన్లీ ఇన్ గ్రేట్ వన్ థింగ్. పేపర్, 4 పేపర్స్లో దట్ 1 or 2% ఆఫ్ వేరియేషన్స్ తోటి సేమ్ మార్క్స్ వచ్చాయి అన్నమాట. సో ఇదేంటంటే బికాస్ ఆఫ్ ద స్కేలింగ్ వాట్ వీ డిడ్, అది హెల్ప్ అయ్యింది. కాబట్టి రైట్ డైరెక్షన్ విత్ రైట్ మెంటర్షిప్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. సో ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అండ్ రైట్ ద టెస్ట్ సిరీస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ మస్ట్ అక్నాలెడ్జ్ యువర్ యా కంట్రిబ్యూషన్స్. యా ఎందుకంటే మనము అప్పుడు కరెక్షన్ టీంలో మనకి హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ వచ్చేటివి. అవును సార్, అవును ఎగ్జామ్ సార్, అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఓరియంటేషన్ చేసేవాళ్ళం, యా మోడరేషన్ చేసేవాళ్ళం. మీరు అవును సార్. చాలా మానిటర్ చేసి చాలా అది ఒక యుద్ధ ప్రాతిపదికగా చేసాం అసలు. యా. సో as a final point, thank you, Mr. Vinod, for joining the session and giving valuable inputs and your experience you have shared with the students. ఫైనల్గా మీకు ఫ్రెషర్స్కి, అదేవిధంగా ఎవరికైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే ఫైనల్ సజెషన్స్ ఏంటి? ఫైనల్ సజెషన్ ఏంటంటే సార్, మీరు ఇక్కడ ఏంటంటే చాలామంది చాలా హోప్స్తో వస్తాము. సో చాలా కళలతో వస్తాం, అంటే కళలు కంటాం అనమాట. నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఏదో గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి. సో చాలామంది ఏమనుకుంటారు అంటే నాకు ఇంగ్లీష్ రాదు, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వలేను, నాకు ఇంగ్లీష్ రాదు, నేను గ్రూప్స్ రాయలేను అనే ఆలోచనతో ఉంటారు. కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఇంగ్లీష్ రాకపోవచ్చు, మీకేందంటే ఎదగాలనే ఆశయం ఉంది, ఎంతో ఎత్తుకు ఎదగాలనే ఆశయం ఉంది. సో మీ తల్లిదండ్రుల్ని తలెత్తి
నిలబెట్టాలనే ఆలోచన కూడా ఉంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు తెలుగులో ప్రిపేర్ అయినా కానీ గ్రూప్స్ ఉంది, డిప్యూటీ కలెక్టర్ కొట్టండి, విల్ బికమ్ కన్ఫర్డ్ ఐఏఎస్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్. సో ఇదే స్టేట్లో ఉంటావు, ఇదే జనాలకు ఎక్కడి నుంచి అయితే నువ్వు సప్రెస్ అయ్యావో అక్కడే నువ్వు తలెత్తుకొని నిలబడగలుగుతావు. కాబట్టి ఏంటంటే నీకున్న డిసడ్వాంటేజెస్ అనేది నీకు బలం అవ్వాలి. సో డిసడ్వాంటేజెస్లో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. నీకు నీ మదర్ టంగ్ తెలుగు, సో ప్రిపేర్ అవ్వండి. సో బెటర్ కంటెంట్తో రాస్తే ఎవరు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఎవరు మార్క్స్ తక్కువ వేయడానికి స్కోప్ లేదు. కాబట్టి నాకు రాదు అని చెప్పేసి మీరే ముందు ప్రీ డిటర్మైన్ మైండ్ సెట్తో ఉండకండి. సో ఎప్పుడూ ఒక మోటివేటెడ్ లైక్ స్పిరిట్తో ఉండండి. సో నేను ప్రిపేర్ అవ్వాలి, హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా నేను సాధించగలుగుతానని చెప్పేసి మీరు నమ్మండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈసారి గ్రూప్ 1 రాసిన వాళ్ళలో చాలామంది పేదరికంలో ఉన్నారు. సో కొంతమందికి ఏంటంటే చెప్పులు కూడా లేవు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటంటే మనకు ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో కాబట్టి ఏంటంటే ఒకళ్ళు ఇదేంటంటే పెద్ద చదువులు అనేది ఉన్నవాడికే కాదు పేదవాడు కూడా చేయగలుగుతాడని చెప్పేసి నిరూపించాలి అంటే అది చదువు ఒక్కడే నిరూపించగలుగుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. సో ఆ, మిమ్మల్ని చదువు ఒక్కటే అందనంత ఎత్తుకు తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నా. సో ఇదే స్పిరిట్ని కంటిన్యూ చేయండి. ఈ తెలంగాణ సమాజంలో లేదంటే మన భారతదేశంలో కూడా మీ యొక్క అత్యుత్తమైన సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు ది సివిక్ సెంటర్. Thank you. Thank you for joining the session, Vinod. I wish all the best. Once again, congratulations from Team Civic Center. And you. thank you for spending your time and accepting our invitation and motivating, guiding the upcoming aspirants. Once again, thank you.